హాయ్ హలో హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? ఈరోజు మనం తిరువణామలై వచ్చామండి. తిరుపతి నుంచి దాదాపు 4 గంటల ప్రయాణం చేసి వచ్చాము. అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది మీ అందరికి చాలా బాగా తెలుసు. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు. తిరువణామలై లక్షల మంది తిరువణామలైకి వస్తారండి. ఇప్పుడు ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్ అండి. తిరువణామలై టెంపుల్కి 4 పక్కల ఎంట్రన్స్ ఉంటాయి. ఇది నార్త్ సైడ్. లోపలికి వచ్చాక ఇలా ఉంటుంది. క్యూ లైన్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది మనం. ఇది గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు వచ్చే రందండి. దర్శనానికి వెళ్తున్నాము అందరం. దర్శనం అయిన తర్వాత లోపల ఎలా ఉంటుందో చూడండి. అందరూ ఒకసారి ఓం నమో శివాయ అని చెప్పండి. ఇక్కడ ఉన్నది అగ్నిలింగం అండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఓం నమో శివాయ. మీరు కూడా కామెంట్ చేయండి ఓం నమో శివాయ అని. ఇది అమ్మవారి టెంపుల్ అండి. ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మళ్ళీ మనం పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చామండి. ఇది పళని సుబ్రహ్మణ్య స్వామి పార్కింగ్ ఏరియా ఎలా ఉందో చూడండి. టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో. పార్కింగ్ ఏరియా నుంచి బ్యాటరీ వెహికల్స్ ఉంటాయండి. బ్యాటరీ వెహికల్స్లో మనం రోప్ కార్ కన్నా వెళ్ళచ్చు, లేదంటే ట్రైన్ దగ్గరికైనా వెళ్ళచ్చు, లేదా మెటల్ దారి దగ్గరైనా వెళ్ళచ్చు. ఫ్రీగా మనం బ్యాటరీ కార్లో మనం డ్రాప్ చేస్తారు. ఇది రోప్ కార్ పాయింట్ అండి. ఒకసారన్నా రోప్ కార్ ఎక్స్పీరియన్స్ చేయాలి అందరూ. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్కరికి 50 రూపీస్ తీసుకుంటారండి రోప్ కార్కి టికెట్. ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. రోప్ కార్లో వ్యూ ఎలా ఉందో చూడండి. అసలు చుట్టుపక్కల నేచరు, ఆ రోప్ కార్లో వెళ్తుంటే ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా బాగుంటే చాలా బాగుంది. ఒక మెమరబుల్ అయిపోయింది రోప్ కార్ అనేది. రోప్ కార్లో నుంచి కిందకి వ్యూ ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇది టెంపుల్ బయట వ్యూ అండి. రోప్ కార్ నుంచి పైకి వచ్చాక ఇలా ఉంటుంది. ఇది విండ్స్ ట్రైన్ అండి. ఇదైతే నేను మిస్ అయ్యాను.
బట్ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా విన్స్టైన్ ఎక్కుతాను. విన్స్టైన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుందంట. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఎక్కుతాను. ఇది మళ్ళీ బ్యాటరీ కార్ అండి. దర్శనం అయ్యి మేము పార్కింగ్ ఏరియాకి బ్యాటరీ కార్లో వెళ్తున్నాం. దర్శనం అయితే నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.